ప్రేమ కథలు తీస్తే ప్రేమలో ఉన్న ప్రేమికులు ఆ సినిమాలను ఆదరిస్తారని దర్శకులు తెరకెక్కిస్తుంటారు. అయితే అన్నిసార్లు ప్రేమ కథలు క్లిక్ కావు. కానీ అలా క్లిక్ కాని లవ్ స్టోరీస్ ఫ్యూచర్లో కల్ట్గా మారుతాయి, క్లాసిక్స్గా పేరు తెచ్చుకుంటాయి. అలా ఎలా చెబుతారు అంటారా? ఈ స్టోరీ చూడండి, మీకే తెలుస్తుంది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం మగధీర తరువాత రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి నటించిన చిత్రం ఆరెంజ్. పైగా బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బస్టర్ తీసిన బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రిలీజ్ కు ముందు ఈ సినిమా పాటలన్నీ సూపర్ హిట్, కానీ రిలీజ్ తరువాత మాత్రం డిజాస్టర్ అయింది. ఎందుకో ఆరెంజ్ లవ్ స్టోరీ అప్పటి జనరేషన్ కు నచ్చలేదు. పుష్కర కాలం దాటిన తరువాత ఆరెంజ్ కల్ట్ గా మారింది. ఈ సినిమాను ఎప్పుడు రీ రిలీజ్ చేసినా యూత్ వెర్రెక్కిపోతున్నారు. రీ రిలీజ్ చేసిన ప్రతిసారి కలెక్షన్స్ పెరుగుతున్నాయి, యూత్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ వండర్ తెలుగు ప్రేమ కథ ఆరెంజ్ విషయంలోనే కాదు, హిందీలో సనం తేరీ కసం అనే చిత్రం 2016లో రిలీజ్ అయింది. అప్పుడు ఆడియన్స్ పెద్దగా రెస్పాండ్ కాలేదు. కానీ ఇప్పుడు ఇదే చిత్రాన్ని ఇటీవల నార్త్ థియేటర్స్ లోకి తిరిగి తీసుకురాగా సంచలన విజయం సాధించింది. సినిమా విడుదలైన తొలి వారంలోనే 25 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. చావా వచ్చి ఈ సినిమా కలెక్షన్స్ కు కాస్త బ్రేక్ వేశాడు, లేదా వసూళ్లు ఇంకాస్త ఎక్కువగా ఉండేవి. తెరపై కనిపించే ప్రేమ కథలకే ఇంత క్రేజ్ ఉంటే రియల్ లైఫ్ లవ్ స్టోరీస్ కి ఎంత క్రేజ్ ఉంటుంది చెప్పండి. టాలీవుడ్ లో చాక్లెట్ బాయ్ గా పేరు తెచ్చుకున్న హీరో చాక్లెట్ గర్ల్ గా క్రేజ్ అందుకున్న హీరోయిన్తో ప్రేమలో ఉన్నాడట. టోటల్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. హీరో రామ్ పై రూమర్స్ తక్కువ, కానీ ఇప్పుడు రూమర్ వచ్చింది, టోటల్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అదేంటి అంటే, ఒక హీరోయిన్ తో హీరో రామ్ ప్రేమలో పడ్డాడట. పైగా సెట్ లోనే ప్రేమలో పడ్డాడట. డబుల్ స్మార్ట్ తరువాత రామ్ ప్రస్తుతం మహేష్ అనే దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మిస్టర్ బచ్చన్ మూవీలో నటించిన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈ సినిమా సెట్ లోనే రామ్ బోర్సే లవ్ లో పడ్డారట. పీకల్లోతు ప్రేమలో ఉన్నారట. ఈమెతో స్పెండ్ చేసేందుకు రామ్ తరచూ ముంబై వెళ్లి వస్తున్నాడట. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ రామ్ బోర్సే మాత్రం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఏ సినిమా చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్, ఏ మూవీలో కనిపిస్తే ఆ సినిమా సూపర్ హిట్. చాలా తక్కువ మంది హీరోయిన్స్ కు ఇలాంటి కెరియర్ ఉంటుంది. చాలా తక్కువ టైంలో స్టార్డమ్ అంది వస్తుంది. కానీ ఇలాంటి టైంలో పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన వస్తే ప్రస్తుతం రష్మిక అలాంటి ప్లానింగ్ లోనే ఉందని సమాచారం. బ్లాక్ బస్టర్ అయ్యే మూవీస్ లో రష్మిక నటిస్తుందో లేక రష్మిక నటిస్తోందని అవి బ్లాక్ బస్టర్ అవుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకసారి యానిమల్ తో బ్లాక్ బస్టర్, మరోసారి పుష్ప సీక్వెల్ తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్. ప్రస్తుతం నార్త్ సైడ్ చావాతో సెన్సేషన్. 2025లో రష్మిక చాలా బిజీ. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి ఆమె నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇందులో ఇప్పటికే చావా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈద్ కు సల్మాన్ సరసన నటిస్తోన్న సికిందర్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు నుంచి గర్ల్ ఫ్రెండ్, కుబేరా లాంటి చిత్రాలు క్యూలో ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే, ఈ ఏడాది చివర్లో తన ప్రియుడు విజయ్ దేవరకొండతో రష్మిక 3 ముళ్ళు వేయించుకోనుందని బాలీవుడ్ లో రూమర్స్ మొదలయ్యాయి. 2025 ఎండ్కు రౌడీ, నేషన్ క్రష్ పెళ్లిపీటలెక్కేందుకు ప్లాన్స్ చేసుకుంటున్నారని బీ టౌన్ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి. గీత గోవిందం షూటింగ్ కాలం నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ కలిసి మరో కొత్త సినిమాలో నటించబోతున్నారట. ఒకప్పుడు కోలీవుడ్ అంటే విజయ్ హంగామా ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు దళపతి పొలిటికల్ రూట్ తీసుకోవటంతో ఆ లోటును అజిత్ తీర్చేస్తున్నాడు. విడాయముర్చి తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత అజిత్ ఎవరు ఊహించని డైరెక్టర్ తో చేతులు కలుపుతున్నాడు. కోలీవుడ్ బిగ్ స్టార్ విజయ్ పూర్తి స్థాయిలో పాలిటిక్స్ పై ఫోకస్ పెడుతూ ఉండటంతో తమిళ సినీ పరిశ్రమ చాలా వరకు అజిత్ పైనే ఆధారపడుతోంది. అల్టిమేట్ స్టార్ వీలైనంత ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటోంది. పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లే అజిత్ కూడా వేగం పెంచాడు. ప్రస్తుతం అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే మరో భారీ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీని వేసవిలో రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్ చేయబోయే మూవీ పైన కోలీవుడ్ లో చాలా క్యూరియాసిటీ నెలకొని ఉంది. నిజానికి అజిత్ కు వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన శివతో అజిత్ మూవీ చేయాలి. అయితే కంగువా ఫెయిల్యూర్ తర్వాత శివతో సినిమా అంటే అజిత్ వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కోలీవుడ్స్ మోస్ట్ వాంటెడ్ గా ఎదిగిన కార్తిక్ సుబ్బరాజు మేకింగ్ లో మూవీ చేయాలి అనుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ కాంబినేషన్ ను సెట్ చేసేందుకు అక్కడ బిగ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ సీరియస్ గా ట్రై చేస్తోందట. కార్తిక్ సుబ్బరాజు ప్రస్తుతం సూర్యతో రెట్రో తెరకెక్కిస్తున్నాడు. ఖాన్స్ మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ గురించి తెలిసిందే, కానీ ఇప్పుడు సీక్వెల్స్ ఫైట్ జరుగుతోంది. షారుఖ్ మై హూ నాకు సీక్వెల్ చేస్తానంటుంటే
అమీర్ గజనీకి సీక్వెల్ చేస్తానంటున్నాడు. అసలే సీక్వెల్ ఖాన్గా పేరు తెచ్చుకున్న సల్మాన్ ఊరుకుంటాడా? భాయ్జాన్ కూడా తన కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నాడు. ఆమీర్ ఖాన్ గజనీ సీక్వెల్ చేస్తానంటున్నాడు. ఇటీవల తండేల్ హిందీ ప్రమోషన్స్ లో సైతం ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. మరోవైపు షారుఖ్ మైహోనా సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇటీవలే బాలీవుడ్ కు లీక్ ఇచ్చాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా 2014 బ్లాక్ బస్టర్ కిక్ కు సీక్వెల్ చేస్తానంటున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ అనే మూవీ చేస్తున్నాడు సల్మాన్. ఈ సినిమా ఈద్ కు రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో భారీ మల్టీస్టారర్ మూవీ చేయాలనుకున్నాడు సల్మాన్. కానీ మూవీకి సడన్ గా బ్రేక్ పడింది. దాంతో భాయ్జాన్ ఇప్పుడు కిక్ సీక్వెల్ లో నటించాలి అనుకుంటున్నాడు. 2014లో హిందీలో వచ్చిన కిక్ మూవీ, తెలుగులో రవితేజ నటించిన కిక్ మూవీకి అఫీషియల్ సీక్వెల్. ఆ తరువాత మాస్ రాజా కిక్ 2 చేసి డిజాస్టర్ చూశాడు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం చాలా ఏళ్లుగా కిక్ సీక్వెల్ స్టోరీని హిందీ దర్శక నిర్మాత సాజిద్ నడియావాలాతో రెడీ చేయిస్తున్నాడు. గత ఏడాది స్క్రిప్ట్ లాక్ అయింది. ఇప్పుడు మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లి వచ్చే ఏడాది క్రిస్మస్ కు మూవీ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. తొలి భాగంలో హీరోయిన్ గా నటించిన జాక్వెలిన్ సీక్వెల్ లోనూ నటించనుంది.